ఇంత అమాయకంగా పిచ్చిదానిలా ఉన్నావేంటమ్మా? అందుకనే నువ్వు నాకు బాగా నచ్చావమ్మా. నాకు అభి అర్జున్లేనమ్మా లోకం. కాని అభికి నువ్వే కదమ్మా లోకం. అలా ఉన్నప్పుడు నీ పైన కోపం ద్వేషం చూపించడం వల్ల ఏం ప్రయోజనం? నా బిడ్డ మనసు బాధపడుతుంది, అది చూసి నేను బాధపడతాను. అంతేకాదమ్మా, మనం చేసిన పనులకి ఈ లోకంలో ఇంకా అడుగే పెట్టని నీ కడుపులోని బిడ్డ ఏం తప్పు చేసింది? ఇదంతా ఆలోచించి నీ మీదున్న ద్వేషాన్ని వదిలేశానమ్మా. ఇదంతా నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదమ్మా. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పిస్తున్నావు? ఇంకా నువ్వు నన్ను నమ్మలేదా? లేదత్తయ్య, నేను ఊరికే అడిగాను. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను అత్తయ్య. నా పిల్లల సంతోషమే నాకు ముఖ్యమమ్మా. ఇప్పుడు పుట్టబోయే బిడ్డ సంతోషం కూడా నాకు ముఖ్యమే. అత్తయ్య, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చాలా మారిపోయారు. నీ బిడ్డే నన్ను మార్చేసిందమ్మా. అంత బిడ్డ తీసుకొచ్చిన అదృష్టం. ఓహో, ఇంత దూరం వచ్చిందా? దీనికి త్వరలోనే ఒక ముగింపు చెప్తాను. ఏమండి, నేను చెప్తే మీరు నమ్మలేదు కదా. మీ అక్క అభి కంపెనీకి దేవి పేరు పెట్టారండి. అది మీరు మీ కళ్ళతోనే చూశారు కదా. ఏ సుభద్ర, ఇది నాకే చాలా షాకింగ్ గా ఉంది. ఇప్పుడు మన శృతి పరిస్థితి ఏంటండి? మా అక్క గురించి నాకు బాగా తెలుసు. ఆవిడ చాణక్యుల్లాగా ఏదో చేస్తోంది. నువ్వు కొంచెం ఓపికగా ఉండు, ఏం జరుగుతుందో చూద్దాం. ఏం చేస్తున్నావు నువ్వు? ఏమైంది అసలు నీకు? అమ్మా, ముందు బయటికెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూసిరా. విషయం ఏంటో అది చెప్పు. ఇప్పుడు దీన్ని ఎందుకు పగలగొట్టావు? అక్కడ అత్తయ్య దేవిని నెత్తిన పెట్టుకుని చూసుకుంటోంది నాన్న. ఆ దేవి చెయ్యి పట్టుకొని సంతోషంగా మాట్లాడుకుంటూ వాకింగ్ చేస్తోంది నాన్న. ఏం చెప్తున్నావు శృతి? నాకు చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతుందమ్మా. అందుకే అమ్మా దీన్ని పగలగొట్టాను. అలా అయితే నాకున్న ఆవేశానికి ఈ ఇంటిని పూర్తిగా నేలమట్టం చెయ్యాలి. మీ ఇద్దరికేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకిలా టెన్షన్ పడుతున్నారు? నాన్నా, నిన్నటి వరకు ఆ దేవి నీడ పడినా కూడా అత్తయ్య ఎంత తిట్టేవారు. ఇప్పుడు దాని చెయ్యి పట్టుకుని నవ్వుతూ మాట్లాడుతున్నారు. అయ్యో అయ్యో, ఏదైతే జరగకూడదు అని ఇన్నాళ్ళు నేను ఇంత తపన పడ్డానో అదంతా ఇప్పుడు జరుగుతోందండి. ఏం మాట్లాడుతున్నావు? మీ అక్క ఆ దేవి ఇద్దరూ కలిసి చెయ్యి పట్టుకుని వాకింగ్ చేస్తున్నారు కదా, దాని గురించి మాట్లాడుతున్నా. ఇదంతా జరుగుతుందని ఎవరైనా కలకన్నామా? మీ ఇద్దరు కొంచెం సైలెంట్ గా ఉండండి. మా అక్క ఏదో ప్లాన్ చేస్తున్నారు, లేదంటే ఇలా అస్సలు నడుచుకోరు. నమ్మండి. అదే కదండి నేను చెప్తున్నాను. మీ అక్క ఏదో ప్లాన్ చేశారు, పక్కాగా ప్లాన్ చేశారు. దేవిని కోడలిగా ఒప్పుకోవడమే కాదండి, ఆమె కడుపులో పెరుగుతున్న ఈ వంశ వారసుని కూడా అందరూ ఒప్పుకోవాలని. నో, నేను నా అభిభావన్ మాత్రం వదులుకోను. నా అభిభావం నాకు దక్కేంత వరకు నేను అస్సలు వదిలిపెట్టను. ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను.